వినాయక చవితికి మహర్షులందరూ నదిలో స్నానం చేసి మట్టితో స్వామి ప్రతిమ చేసి దాన్ని ఒక చెట్టు కింద పెట్టి పూజ చేసుకుని ఆ తరువాత వినాయక తత్వాన్ని ఒక మహర్షి అందరికి చెప్తూ శుక్లాంబరధరం విష్ణుం శ్లోకాన్ని చెప్తున్నారు. విష్ణుం అనే పేరు ఏమిటి అంటే, విష్ణువు అంటే విశ్వవ్యాపకమైన శక్తి. విష్ణువేనా గణపతేనా ఒకే శక్తికి భిన్నమైన రూపాలంతేను, ఆ శక్తి మాత్రం ఒకటే అని ఏదో చెప్తూ ఉంటే ఆ తల్లి విని, ఓహో అయితే విష్ణు వంశతో ఉన్నది గణపతి అన్నమాట అని మనస్సు పొంగిపోయి వెళ్ళి అమాంతం ఆ విగ్రహాన్ని కౌగిలించుకుంది. స్వామి నువ్వే నా పతివి అని మెళ్ళో పూలమాల వేయబోతే గణపతి విగ్రహంలోంచే వారించి, అమ్మా మోహావేశంలో తొందరపడకు, నేను నీ పతిని కాదు అని చెప్పి చెయ్యి కూడా నిజరూపం ధరించి వారించింది. అయినా సరే ఆవిడకి ఆ మోహావేశంలో ఒళ్ళు తెలియక కౌగిలించుకుని మీరే నా పతి అని మెళ్ళో మాల వేసేసరికి స్వామికి ఆగ్రహం వచ్చి నిజరూపంలో దర్శనమిచ్చి, ఎంత వారించినా మోహం వల్ల రాక్షసిలా ప్రవర్తించావు,